సమకూర్పునకు మూడో మెట్టు 1 సమూయేలు 30 7వ చంద్రం కలిసి చదువుకుందాం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడికి అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. చాలండి. ఇదేంటండి సమకూర్పుకు ఏఫోదుకు సంబంధం ఏంటి? ఏఫోదుకు నీకు సంబంధం ఏందయ్యా అంటే దావీదు అంటాడు, అయ్యా నా జీవితంలో సమకూర్పు రావాలంటే నాకు కావాల్సింది ఏఫోదు. ఏఫోదు ఏంటి వాస్తవికంగా? అదొక వస్త్రం. ఎవరు ధరించే వస్త్రం? యాజకులు ధరించే వస్త్రం. అందుకొరకే నిర్గమకాండం 28 స్పష్టంగా రాస్తుంది 4వ వచనంలో ఈ ఏఫోదు ప్రధాన యాజకుడు ధరించాలి. మరి యాజకుడు చేసే పరిచర్య ఏంటి? హెబ్రీలో 5:1 ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై మనుష్యుల నిమిత్తము నియమింపబడినవాడు. ఆ మాట ఒక్కటి గమనించండి చాలండి. ఇప్పుడు ప్రధాన యాజకుడు యొక్క పరిచర్య ఏంటంటే ఏఫోదు ధరించుకున్న వాడై మనుష్యుల నిమిత్తం ఏం చేయాలి? యాజకత్వ పరిచర్య చేయాలి. మన భాషలో విజ్ఞాపన పరిచర్య చేయాలి. ఇదేంటండి లింక్? సమకూర్చబడ్డానికి మనుషుల కొరకు ప్రార్థన చేయడానికి సంబంధం ఉందా? ఉంది. చాలాసార్లు లింక్ మర్చిపోతాం. సమస్య వచ్చిన వెంటనే మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం ఆరంభిస్తాం. చాలాసార్లు మనకున్న అలవాటు ఏంటంటే మనకు ప్రార్థన భారం ఎప్పుడు వస్తుందంటే మనకు సమస్య వచ్చినప్పుడు వస్తుంది. అది మన గురించి వస్తుంది. సంఘం యొక్క సంఘము ప్రార్థన ఎదుట పాతాళపు ద్వారములు నిలవనేరావు. మంచిదే, ప్రార్థనకు అంత శక్తి ఉంది. మత్తయి సువార్త 18-19 వచనాలు రాయబడిన మాట ఏంటంటే, ఇద్దరు నా నామపేట భూమి మీద ఏది బంధిస్తే అది బంధిస్తానన్నాడు. ఏకీభవించి ప్రార్థిస్తే పరలోకంలో ఏదైనా సరే బంధించబడుతుంది, విడిపించబడుతుంది. అంత శక్తి ప్రార్థనకి ఉంది. అది సంఘ ప్రార్థనకి ఉంది. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. కానీ దావీదుకి అది ఎప్పుడు గుర్తొచ్చింది అంటే తన సమస్య వచ్చినప్పుడు అంటాడు, నేను ఏఫోదు వస్త్రం ధరించి యాజకుడు చేసే పరిచర్యను ఏం చేస్తాను? ఏంటి ఆ పరిచర్య? మనుషుల నిమిత్తం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలట. తన సమస్య కొరకు ఏఫోదు వస్త్రం తెమ్మని ఇప్పుడు మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. బహుశా ఏమని ప్రార్థిస్తున్నా? అయ్యా, బహుశా నేను అనుకోవడం, అయ్యా నాతో పాటు వచ్చిన ఈ ప్రజలు ఏడ్చుటకు శక్తి లేకపోగా చివరికి భార్య పిల్లలు పోయేసరికి రాళ్ళతో కొట్టి చంపాలని అనుకుంటున్నారు. నువ్వు నాకు సమకూర్చినా లేకపోయినా పర్లేదు, దయచేసి వీళ్ళ జీవితాలన్నా కట్టు నాయనా, వీళ్ళన్నా దయచేసి సమకూర్చు. వాళ్ళు ఏం తప్పు చేస్తారని వాళ్ళకి అలా జరిగింది. ఒక్కసారి సమకూర్చే బహుశా ప్రార్థన పరిచర్య స్టార్ట్ చేశాడేమో. ఈరోజు ఏఫోదు ధరించుకొని చాలాసార్లు సమస్య వచ్చేసరికి మనందరం కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం. మంచిదే, నేను దాన్ని తప్పనట్లేదు. నా కొరకు మీరు ప్రార్థన చేయడం చెప్తాం. మనం మాత్రం ప్రార్థన ఇతరుల కొరకు చేయం. ఎంత ఘోరం అండి. వేరేలు మాత్రం మన కొరకు ప్రార్థన చేయాలి, కానీ మనం మాత్రం వాళ్ళ కొరకు ప్రార్థన చేయం. రీసెంట్గా ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు, అన్న నా కొరకు ప్రార్థించండి. అన్నని ఎందుకు ప్రార్థించాలి? ఎగ్జామ్స్ వస్తున్నాయన్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నా కొరకు మీరు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి అన్న నాకు చెప్తున్నాడు. నువ్వేం చేస్తావు అంటే మంచిగా తినిపోయి ఎగ్జామ్ రాస్తానన్నా. చాలా సంతోషం. మన అక్కర కొరకు ఇతరులను ప్రార్థన చేయమంటావు. విషాదం ఏంటంటే మరి వాళ్ళకి అక్కర వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసే వాళ్ళ కొరకు ఎప్పుడు వన్ సైడేనా అండి? సంఘం ఎప్పుడు నీ కొరకు ప్రార్థించాలి? నువ్వు సంఘం కొరకు ప్రార్థించావు ఎప్పుడన్నా? నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావా? అసలు నిజమైన ప్రార్థన పవర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? యోబు పాపం మొత్తం 42 అధ్యాయాలు మొత్తుకున్నాడు. అయ్యా నేనేం తప్పు చేశానే చేసావని చెప్పి మొత్తం అన్నాడు. దేవుడు అప్పుడు దాకా సమకూర్చలే, అంతా నష్టమే, అన్నీ నష్టపోయాడు. ఒక్క మాట చేశాడు. ఆ ఒక్క మాట తన చరిత్రలు మార్చింది. యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. ఎప్పుడు దయచేశాడట? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. అదే మనకైతే ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదంటే మన ప్రార్థనలన్నీ స్వార్థపూరితమైన ప్రార్థనలే. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మన ప్రార్థనలన్నీ, ప్రభా నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా కుక్కను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. ఇంతే. ఐ మీ మై సెల్ఫ్. దీని తప్ప నాకు వేరే ప్రేయర్ రిక్వెస్ట్ రాదు ప్రభా. పక్క వాళ్ళ గురించి అసలే నాకు తెలియదు, వాళ్ళు ఎవరు కూడా నాకు పట్టింపులు లేవు. ఈ రాత్రి నీ జీవితంలో కార్యం జరగాలంటే నీ కొరకు కాదు ప్రార్థించేది, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రుల కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఈ రాత్రి చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రార్థన శక్తి, స్వార్థపూరితమైన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. ఈరోజు ఇతరుల కొరకు ప్రార్థించడానికి ఇష్టపడతాం. యోబు అర్థం చేసుకున్నాడు. పోయి తనను విమర్శించిన స్నేహితుల కొరకు ఏం చేస్తున్నాండి? ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, వెంటనే నువ్వు నష్టపోయిన సమస్తాన్ని ఏం చేస్తున్నాను? తిరిగి ఇచ్చేస్తాను, 2 అంతలు ఇస్తాను, భార్యను తప్ప. మీకు అర్థమై ఉండొచ్చు. అన్ని ఇచ్చాడు, భార్యను మాత్రం తెలియదు. ఎందుకంటే అర్థం ఏంటంటే మళ్ళీ తీస్తే 2 అంతలప్పుడు ఏం చేయాలండి? ఇద్దరిని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వద్దయ్యా, భార్యను తప్ప అన్నీ తీసేస్తాను, మళ్ళీ అన్నీ ఎన్ని ఇస్తాడు? 2 అంతలు ఇస్తాను. అద్భుతం. దేవుని ఎప్పుడు సూత్రం ఒకటే.
సత్యం ఏంటంటే యోబు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన జీవితంలో ఏం చేశాడండి? కార్యం చేశాడు, క్షేమస్థితిని ఇచ్చాడు. క్షేమస్థితి కావాలంటే ఇతరుల కొరకు ప్రార్థించి, అందుకొరకే ప్రార్థన భారం రగల్చబడాలని దేవుడి యొక్క తలంపును మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థించే కుటుంబం ముందు ఎవరు కూడా నిలబడలేరు. ప్రార్థించే సంఘం ముందు పాతాళం కూడా గజగజలాడుతుంది. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు యవనస్తులు ప్రార్థన కొరకు మోకరించేసరికి చివరికి నెబుకద్నెజర్ రాజు 127 సంస్థానాల అధిపతి వచ్చి వీళ్ళ ముందు మోకరించాడు. ఇది ప్రార్థన శక్తికి మాత్రమే ఉంది. అట్టి శక్తి నీ జీవితంలో విడుదల కావాలని ఆశ ఉంటే నీ కొరకు కాదు ప్రార్థించేది,